విజయవాడ అలుపెరగని శ్రామికుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ విజయవాడ 7వ డివిజన్లో రాత్రి పగలు తేడా లేకుండా విస్తృతంగా పర్యటన. చంద్రన్న ఉన్నాడు, ఆదుకుంటాడు, బాధితులకు భరోసా. జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఆహారం అందజేస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు విజయవాడలోని 7వ డివిజన్లో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ముంపు బాధితులకు ఆహారం అందజేస్తూ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం ముఖ్యంగా అల్లూరి పరమాత్మ వీధి, బంధుల దొడ్డి సెంటర్, చంద్ర నాగేశ్వరరావు నగర్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చంద్రన్న ఉన్నాడు, ఆదుకుంటాడు, ధైర్యంగా ఉండండి అంటూ భరోసానిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా బాధితులను ఓదార్చుతూ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి విపత్తులను ఎన్నో ఎదుర్కొన్నారని, ఆపదలు ఆదుకోవడం ఆయన సాటి అని తెలిపారు. మానవతా దృక్పథంతో ఎంతో మంది విరాళాలు ప్రకటిస్తున్నారని, మిగిలిన వారు కూడా మీకు తోచిన విధంగా విరాళాలు అందించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులు శ్రీ మాలపాటి చైతన్య, శ్రీ కనక దుర్గాదేవి మాజీ ఈవో, ప్రస్తుత సెక్రటరీ సూర్యకుమార్ ఐఏఎస్, 7వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ పడమటి సతీష్, బెల్లంకొండ రమణ, సాయి సాత్విక్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాస్, మన్నెం మధురెడ్డి, ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ దోమకొండ రవికుమార్, మాజీ కార్పొరేటర్ దోమకొండ రత్నాకర్, టిఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ రేపాకుల శ్రీనివాస్, మహిళా ప్రెసిడెంట్ కోట శివలక్ష్మి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. తీవ్రత తగ్గిన 1వ డివిజన్లో మాత్రం ఇంకా నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో ఉన్నటువంటి ఇళ్లని మళ్లీ ప్రతి గంటకు వెళ్లి చూస్తున్నాం. వాళ్ళకి అవసరమైన మందులు, ఆహారం వాళ్ళకి దగ్గరకే చేరవేస్తున్నాం. ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్లి అడుగుతున్నాం. ఈ మరి 7వ డివిజన్, 5వ డివిజన్ అయితే కొండ పైన ప్రాంతాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి పాలు, బిస్కెట్లు, మందులు, ఆహారం అన్నీ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొండల్లో ఇవి మట్టి కొండలు అయినాయి. ఎక్కడైనా చిన్న ఈ వర్షం వల్ల మట్టి జారితే ఆ జారినటువంటి ఫలితంగా కొండ చర్యలు విరిగిపడి కింద ఉన్నటువంటి ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకని నిన్న ఇవాళంతా కూడా ఇక్కడున్న మన శాసనసభ్యులు సురేష్ గారు, 5వ డివిజన్లో ఉన్న బలరామకృష్ణ గారు ఇద్దరు కూడా కొండ చర్యల దగ్గరకు కూడా వెళ్ళి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సిన దాఖలన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంతా ఒకటి, ఏ ఒక్క కుటుంబం కూడా
మనం ఇబ్బంది పడ్డది అని అనిపించకూడదు. ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది అనేటువంటి భరోసా కల్పించినప్పుడు ధైర్యంగా వాళ్ళు పనుల్లోకి పోలేకపోయినా, ఇక్కడికి వచ్చే ఆహార పొట్టాలు తీసుకోలేకపోయినా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వడమే ఇవాళ మేము చేసే మా ప్రయత్నం. మాకు అన్ని శాఖల యొక్క అధికారులు, మా పార్టీ నాయకత్వం అంతా కలిసి పనిచేస్తారు. సహాయ చర్యలు విస్తృతంగా చేస్తున్నారు, అంతా చూస్తారు బాగున్నారు. కానీ అందిన వారికి అందుతుంది, అందిన వారికి మెకానిజం అంటే అందరికీ చేరేటువంటి సిస్టమ్ అయితే లేదు. ఇటువంటి వాటి సిస్టమ్ మొత్తం మీద ముఖ్యమంత్రి గారు గత 5 రోజుల నుంచి కలెక్టరేట్ లోని ఆయన పడుకొని అక్కడే ఉండి అక్కడే ఆయన సూపర్వైజ్ చేస్తున్నారు. ఆయన మంత్రుల్లో 2 మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇందిరా స్టేడియంలో ఉండి అక్కడ నుంచి మానిటర్ చేస్తూ అన్ని వార్డులకు కూడా వాహనాల ద్వారా ఆహార పదార్థాలు పంపిస్తున్నారు. ఇక్కడ కూడా పంపిస్తున్నారు. అన్ని దగ్గర పోగలిగిన ప్రాంతాలన్నిటికీ ట్రాక్టర్లేనా, ఆటోలేనా, లారీలేనా వాటిల్లో ఆహార పదార్థాలు పంపిస్తుంది. అయితే వాటిని శుభ్రపరిచే కార్యక్రమం ఇవాళ చేయాలి. ఇవాళ నుంచి మొదలుపెట్టాం. ఫైర్ ఇంజన్లను తెప్పించాం, అలాగే ట్యాంకర్లు తెప్పించాం. ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బంది ఉందో అవన్నీ శుభ్రం చేసి రోడ్లతో సహా పూర్తి స్థాయిలో వాటిని మట్టి లేకుండా శుభ్రం చేసి ఈ ప్రాంతాల్లో ఎటువంటి మురుగు లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అనారోగ్య పరిస్థితులు రాకుండా కాపాడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మెడికల్ సిబ్బంది అంతా కూడా ఏ వార్డుకు ఆ వార్డు 2-3 సెంటర్లలో ఉండి మందులు, అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ అంతా కూడా అంబులెన్సులు 104 కూడా పెట్టుకోవడం. దేవస్థానం నుంచి కూడా ఆహారం అన్ని దేవాలయాలు, ముఖ్యంగా ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాలు, ఈ విజయవాడలో ఉన్నటువంటి దుర్గగుడి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, ద్వారకా తిరుమల కానీ, అలాగే